హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు సుమన్య వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో పోహ ఎలా చేయాలో చేద్దాం. దానికోసం ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. తర్వాత దాంట్లో హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి అవి చిట్టపటలాడేదాకా వేయించాలి. తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకొని నిలువుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఆనియన్ వేసేసి తర్వాత దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆఫ్ పల్లీలు వేయాలి. ఈ పల్లీలు ఈ ఆనియన్ కొంచెం వేగేదాకా ఉంచుకోవాలి. తర్వాత ఒక 5-6 పచ్చిమిర్చి వేయాలండి. ఇవి కొంచెం వేగాక దాంట్లో హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి. పసుపు వేసాక మొత్తం మిక్స్ చేయాలండి. దీనిలో పచ్చిశనగపప్పు వేస్తున్నానండి, హాఫ్ టీ స్పూన్ దాకా. ఇవి మొత్తం బాగా కలిపేయాలండి. ఇవి మొత్తం కలిపేశాక పోహని వాటర్ వేసి కడిగి పెట్టుకోవాలండి. అది వేసే ముందే కడగాలండి, లేదంటే పోహ బాగా మెత్తగా అయిపోతుంది. జస్ట్ కొంచెం అట్లా వాటర్ వేసేసి పడేసేయాలండి. ఆ వాటర్ పడేశాక దాంట్లో వేసేసుకోవాలి. హాఫ్ టీ స్పూన్ దాకా నేను సాల్ట్ యాడ్ చేశాను. మీరు మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. మొత్తం కలిపేశాక పోహ వేసేసానండి. పోహ మొత్తం మంచిగా నేను ఒక కప్ దాకా తీసుకున్నానండి పోహ. ఇది మొత్తం వేసేసి మంచిగా కలిపేసుకోవాలండి. తర్వాత ఇంకొక చిన్న ఆనియన్ తీసుకొని చిన్నగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలండి. ఈ పోహ వేసేసి మనం మంచిగా ఆ పసుపు అవంతా వాటికి పట్టేదాకా మంచిగా నీట్గా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 1 మినిట్ 2 మినిట్ అట్లా ఉంచాలండి. మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసాక మంచిగా కలిపేశాక మూత పెట్టేసి 2 మినిట్స్ ఉంచేసి దించేయాలండి. అంతే, పోహ రెడీ అయిపోయింది. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, తప్పకుండా చాలా బాగుంటుంది. బట్ దీని కాంబినేషన్ ఆనియన్ మిస్ చేయొద్దండి. ఆనియన్ సన్నగా కట్ చేసి వేసుకోవాలి మనం సర్వ్ చేసుకునేటప్పుడు. అండ్ మళ్ళీ ఇది తినేటప్పుడు కాస్త వేడిగానే ఉండాలి. కాస్త వేడిగా ఉంటేనే మనం తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. నేను చూపెడతాను లాస్ట్లో. కొంచెం ప్లేట్లో పోహ వేసేసుకొని దానిపైన చిన్న ఆనియన్ కట్ చేసి వేసేసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉండాలి. ఇలా ఉంటేనే ఈ ఫుడ్ చాలా టేస్టీగా డెలిషియస్గా ఉంటుంది. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.